ప్రధాన కార్యదర్శిగా గొత్తుల నరేష్ గౌడ్, ఇంకో ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా అంకోని నరేందర్ గౌడ్ తిరుకొండ. ఈ కంపెనీలు ఇంకా కూడా మనం దీన్ని పొడిగించుకొని పెట్టుకోవచ్చు. మీరు పనులు ఏ ప్రకారం చేస్తారో దాన్ని పెట్టుకొని కూడా ఇంకా దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. జిల్లా గౌడ సంఘం ఐక్యత. జై సర్దార్ పవన్. ధర్మభిక్షం డి బాలగౌడ్. జై గౌడన్న. గౌడ సంఘం ఐక్యత. గౌడ సంఘం ఐక్యత. జై కౌండిన్య. రేణుకా మాతాకి. రేణుకా మాతాకి. గౌడ సోదరులకు అందరికి కూడా ఒక శుభదినం. గతం నుండి కూడా గౌడ సంఘం, జిల్లా గౌడ సంఘం అనేది ఆనవాయితీగా నడుచుకుంటూ వస్తుంది. మరి దానికి అనుబంధంగా ఈరోజు జిల్లా యువజన విభాగం అనేది
మరి మన నిజామాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వేయడం జరిగింది. గౌడ సంఘానికి అనుబంధంగా ప్రతి సమస్య లోపల కూడా ముందుండి పోరాటం చేయాలని చెప్పే ఉద్దేశంతో మరి యువజన విభాగాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి కూడా కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఇంకా మిగతా యూనియన్లు కానీ కూడా వేయడం తొందర లోపలే వేసి దానికి కూడా జిల్లా గౌడ సంఘానికి అనుబంధంగా వేసుకుందామని చెప్పే ఆలోచనతో మరి ఈరోజు ఈ యువజన విభాగాన్ని వేయడం జరిగింది. దీనికి అధ్యక్షుడిగా గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ని ముందు పెట్టి మరి తాను ఆర్మూరు డివిజన్ పరిధిలో పుట్టి ఆర్మూరు మండలంలో మరి గౌడ సంఘానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. మరి మనం యువజన విభాగం ఉండాలని చెప్పి మరి తను ప్రతి మండలం తిరిగి మండల కమిటీలు వేయడం జరుగుతుంది. దాన్ని మరి ఈరోజు జిల్లా కమిటీగా జిల్లా యువజన విభాగం కమిటీగా మరి ఏర్పాటు చేద్దామని చెప్పి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మరి దీన్ని కూడా ఇంకా మిగతా మండలాలు కొన్ని కలుపుకొని నడిచేటి ఉన్నాయి. ఎందుకంటే జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి. మిగతావి కూడా తొందర లోపలనే అందరినీ కలిసి మరి ఆ కమిటీలు కూడా వాళ్ళని కూడా కలుపుకొని ముంగడుకోవాలని చెప్పేసి ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఈ గౌడ వృత్తి అనేది చాలా ప్రమాదకరంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది. గౌడ అంటే ఒక రెస్పాన్స్ లేదు, రెస్పెక్ట్ లేదు. మరి ప్రభుత్వం కూడా దీన్ని నిర్వీర్యం చేసి మరి పట్టించుకున్న పాపాన పోతలేదు. ఈ వృత్తి అనేది ప్రమాదకరమైంది. ఒక చెట్టు ఎక్కి చెట్టు దిగాలన్నా, ఈ వర్షాకాలంలో చెట్ల దగ్గర పోవాలన్నా ప్రమాదకరంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి పట్టించుకున్న పాపాన పోతలేవు. మరి మేము ఈ నిజామాబాదు యువజన విభాగాన్ని వేసి మరి కొన్ని సమస్యల మీద కూడా ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం తొందరలో అనుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే ఎక్సైజ్ విభాగంలో ఉందో ఈ గౌడ వృత్తి దాన్ని కార్పొరేషన్కు మార్చాలని మొదటి డిమాండ్. రెండో డిమాండ్ 560 జీవో అని చెప్పి 5 ఎకరాల భూమి ప్రతి గ్రామానికి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో ఉంది. దానికి కూడా ప్రభుత్వం ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ముందడికి తీసుకుపోవాలని. మరి అలాగే చెట్టు మీదకి వెళ్ళబడేటువంటి వ్యక్తికి మాకు ఎక్స్గ్రేష్ 5 లక్షలు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన 2 గుంటలున్న వ్యవసాయదారుడికి 5 లక్షలు ఇంట్లోకి పోయి గౌరవంగా మర్యాదగా ఎక్స్గ్రేష్ అనేది ఇస్తున్నారు. చెట్టు మీదకి వెళ్ళబడిపోయి వాళ్ళు అనాథంగా మాట్లాడుతున్న కుటుంబం రోడ్ల పడ్డ మరి ఆ 5 లక్షలు కూడా అందించిన పాపాన పోతలేడు. ఎన్నో ఆంక్షలు పెట్టి మీకు ఆ సర్టిఫికేట్ కావాలా, ఈ సర్టిఫికేట్ కావాలా, డాక్టర్ కావాలా, పోస్ట్ మార్టం కావాలని చెప్పేసి చుట్టూ తిప్పుకొని మరి కాళ్ళ చెప్పులు అరిగిందాకా వేసుకొని కూడా కనీసము 5 లక్షలు ఇచ్చిన పాపాన పోతలేరు. అలాగే ముఖ్యమైనటువంటి ఇంకో డిమాండ్ ఏంటంటే ఏదైతే ఆర్మూర్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వీడీసీల విలేజ్ కమిటీల్ని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, జిల్లా పరిపాలనాధికారి, అలాగే శాంతి భద్రతను చూస్తున్నటువంటి సిపి గారు కూడా మరి దీన్ని ఒక సుమోటోగా తీసుకొని గ్రామ అభివృద్ధి కమిటీని రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గౌడ సంఘం తరఫున. మొన్ననే నిజామాబాద్ జిల్లాలో మరి గౌడ యువజన అని ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మండలాలలో కమిటీలు వేస్తూ మరి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మరి యువజన అధ్యక్షుడిగా గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే గత ఒక 20-30 సంవత్సరాల నుంచి యాదగౌడ అన్న గారు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా, గౌడులకు ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ నడుస్తున్నప్పుడు మా వెన్నంటే ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఆయన ఆలోచన ప్రకారం మేము యువత ఉండి కూడా ఏం చేస్తున్నాం, యువతకు కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంగా యూత్ కమిటీలు అనేది మండలుగా వేసుకుంటూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో వేయడం జరిగింది. ఈ కమిటీలు ఎంతమంది వచ్చింది అనేది ముఖ్యం కాకుండా వచ్చిన వాళ్ళు ముందుండి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కడు కులానికి న్యాయం చేసేటట్టు, బీసీలకు న్యాయం చేసేటట్టు మరి మన బహుజనులు దళితులు ముందుకోవాలంటే మనం అంతా ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉన్నది. అందుకని ఖచ్చితంగా మీరంతా ముందుకోయి మరి మన గౌడ్లకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటూ ఈ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్కి ఇటువంటి కమిటీలు ఇంకా కొన్ని మండలాల్లో వేసేటివి ఉన్నాయి. ఆ కమిటీలు కూడా వేస్తూ మరి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కులం కోసం కాకుండా బీసీల కోసం పోరాడాలని, బీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే, బహుజనులంతా ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాం. ఇవాళ 42% రిజర్వేషన్లని అది అట్లనే పోస్ట్ పోన్ అవుతున్నది, వాడి మీద వీడి మీద వాడు. కానీ మరి అది ఇంకా
అమలులోకి రావడం లేదు. గతంలో సర్పంచులు, ఎంపీటీసీలు, బీసీలు చాలామంది మన గౌడ్స్ కూడా ఉండేవారు, కానీ మరీ తగ్గిపోతున్నారు. పొలిటికల్గా మాత్రం ముందుకు వస్తేనే రేపు పొద్దుగల ఏదన్నా చేయగలుగుతాము. ఖచ్చితంగా మనం అంతా ఎదగాలి. అందరిని ఐక్యం చేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను గుర్తు చేసుకుంటూ, సర్దార్ సర్వాయి పాపన్న 350 ఏళ్ల కిందనే ఒక రాజుగా కొనసాగిండు. గోల్కొండ కిల్లాని కొట్టినటువంటి వాడు. అప్పుడు ఫోన్లు లేవు, ఇంకా ఎలాంటి సౌకర్యాలు లేవు. గుర్రాల మీద సవారి, వాళ్ళు ఎక్కడ పొదలలో, చెట్లలో, గుట్టలలో ఉన్నటువంటి అప్పటి సమయంలో మరి సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కోటను కొట్టిండంటే 21 కోటను కొట్టి మరి ఒక రాజుగా కొనసాగిందంటే ఆయన ఒక్కడి తరపున కాలేదు. అది గౌన్ల అందరితో కూడా కాదు, అన్ని కులాలను బీసీ బహుజనులు అందరినీ కలుపుకొని పోయినాడే ఖచ్చితంగా మనం రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం వచ్చినప్పుడే మన బడుగు బలైన వర్గాలకు మన న్యాయం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలా. ఇదే విషయము ఈ తాళరాంపూర్ గ్రామంలో, తాళరాంపూర్ కానీ ఇంకా ఏ ఊర్లో కానీ వీడీసీలకు మనకు ఉన్నటువంటి చర్చలల్లో మనకు ఒక కులానికి ఏ పొలిటికల్ పార్టీ మద్దతు అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఊరంతా ఒకవైపు ఒక కులానికి ఎవరు మద్దతు ఇయ్యరు. అందుకని మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అందరినీ కలుపుకొని ముందుకెళ్ళవలసిన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జిల్లా కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. అందులో నన్ను యోజన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు ఏ విధంగా అయితే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఉందో గౌడ సమస్యలు, వాటి మీద ఆల్రెడీ పోరాటం స్టార్ట్ చేసినాం. ఏమి ఉన్నా కానీ సమస్యల పట్ల పరిష్కార దిశగా మా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేమందరం కలిసి, యువకులందరం కలిసి పోరాటం చేస్తున్నాము. ఇక ముందు అంటే ఒక పెద్ద బాధ్యతగా నా మీద అధ్యక్ష పదవి ఇచ్చారు కాబట్టి ఇక ముందు మరింతగా కష్టపడి ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా పరిష్కార దిశగా ప్రయత్నం చేసి మా యొక్క కులానికి న్యాయం చేకూర్చాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు.